హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్. ఈరోజు వీడియోలో మనం మహారాష్ట్రలో ఉన్న శయన స్థితిలో దర్శనమిచ్చే హనుమంతుని దేవాలయం గురించి తెలుసుకుందాం. భక్తాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా, అభయాంజనేయుడుగా, పంచముఖ ఆంజనేయుడుగా దర్శనమిచ్చే స్వామి ఎక్కడ చూసినా మనకు నుంచోనే దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి విభిన్నంగా స్వామివారు పడుకొని దర్శనమిస్తారు. మనకు ఆశ్చర్యంగా కనిపించే ఈ దేవాలయం మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఎల్లోరా కేవ్స్ దగ్గరగా 4 కిలోమీటర్ల దూరంలో కుల్తాబాద్లో ఈ బద్రీనాథ్ గుడి ఉంది. ఈ బద్రీనాథ్ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడని శయన స్థితిలో ఉండే భారీ విగ్రహం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటంటే సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు కాసేపు పడుకొని సేద తీరారని ఒక కథ ఉంది. మరొక కథ ఏంటంటే పూర్వం భద్రావతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజుగారు పరిపాలించేవారు. ఆ రాజు శ్రీరాముడిపై ఉన్న భక్తితో ఎప్పుడూ శ్రీరాముని భజనలు, పూజలతో మరియు పాటలతో తనను తాను మయమరిచి పూజించేవారు. ఒకరోజు భద్రకూట్ అనే సరోవరం దగ్గర భద్రసేనుడు శ్రీరామ భజనలు చేస్తుండగా అది విన్న హనుమంతుడు అక్కడికి వచ్చి నాట్యం చేసి అలసిపోయి అక్కడ నిద్రపోయారట. చాలాసేపటి తరువాత అది గమనించిన భక్తుడు హనుమంతుని పాదాలపై పడ్డారట. లోక కళ్యాణం కొరకు భక్తులను సదా అనుగ్రహించవలసిందిగా, కన్యలకు సద్బుద్ధిని, అనుకూలకుడైన భర్తను ప్రసాదించవలసిందిగా, నీ భక్తులకు సకల శ్రేయస్సులు కల్పించవలసిందిగా నా ప్రార్థన అని చెప్పారు. అప్పుడు హనుమంతుడు తదాస్తు అని చెప్పారు. భద్రుడికి ఇచ్చిన మాట మేరకు హనుమంతుడు భద్రమారుతుడిగా శయన స్థితిలో ఉండి భక్తులకు దర్శనమిస్తూ మరియు భక్తులకు సకల శ్రేయస్సును కలిగేలాగా ఆశీర్వదిస్తారు. ఈ ఆలయం విశాలమైన ప్రదేశంలో ఎప్పుడూ భక్తుల రద్దీతో అలరాడుతూ ఉంటుంది. పూర్వకాలం నుండి ఈ ఆలయాన్ని ఎంతోమంది రాజులు దర్శించి తరించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. భద్రరాజు ఆలయానికి దగ్గరగా ఒక చెరువును తవ్వించి భద్రకుండం అనే పేరుని పెట్టారు. ఈ చెరువులో నిత్యం పవిత్ర స్నానం చేసిన తరువాత శ్రీరామభద్రుని దర్శించి పూజిస్తారు. అంతేకాదు అందమైన తన గారాల కూతురుకు భద్ర అనే పేరు పెట్టుకోవడం వల్ల ఆ ఊరికి భద్రావతి అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ శయన స్థితిలో ఉన్న హనుమంతుణ్ణి పూజించిన వారికి సమస్యలు అన్నీ తీరిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆడవారు కొంచెం దూరంలో నుంచి దర్శించుకోవాలి. అదే మగవారు అయితే కొంచెం దగ్గరలోకి కూడా వెళ్ళవచ్చు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి క్యూటీ శ్రీకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.